బ్యాక్ టు న్యూస్. ఎక్కే గడప దిగే గడప అన్నట్లు సాగిన జీవిత రాజశేఖర్ల రాజకీయ ప్రయాణం తిరిగి మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ పై అభిమానంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈ జంట ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ ను విడిచిపెట్టింది. ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి, టీడీపీ, బీజేపీ పార్టీల చుట్టూ తిరిగి అలసిపోయారు. అన్నింటికన్నా హస్తం పార్టీనే బెటర్ అనుకున్నారు కాబోలు ఓ లీడర్ సాయంతో చేతిలో చేయి వేసేందుకు సిద్దమయ్యారు. జీవిత రాజశేఖర్ సిల్వర్ స్క్రీన్ బంధంతో ఆళ్లుమగలైన ఈ జంట నటన రంగంలో మాత్రం ఆశించినంత హిట్ పేరు అనిపించుకోలేకపోయారు. ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదుర్కొంటూ వస్తున్న హీరో రాజశేఖర్ ఏం ఆశించారో కానీ రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. అయితే ఏదీ వర్కౌట్ కాలేదు. రాజకీయ రంగంలోనూ దంపతులు ఏం సాధించలేకపోయారు. వీరి రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైంది. ఆ తర్వాత కొన్ని కారణాలు వారిని చేతిలో చేయి వేయించాయి. వైఎస్ పై వీరాభిమానం చూపించి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. ఆ క్రమంలో జీవితకు కాంగ్రెస్ మహిళా విభాగంలో కీలక స్థానం లభిస్తుందని కూడా అందరూ అనుకున్నారు. టీఆర్పీ అధినేత చిరంజీవితో వైరం కారణంగా నిత్యం వార్తల్లో ఉండేవారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై లేనిపోని విమర్శలు గుప్పించి మెగా ఫ్యాన్స్ తో వైరం పెట్టుకున్నారు. వైఎస్ ఆకస్మిక మరణం అనంతరం ఆయన వీరాభిమానులుగా జగన్ కు జై కొట్టారు. ఈ క్రమంలో చిరంజీవిని టార్గెట్ చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం కావడంతో వీరి అడుగులు వైఎస్ఆర్ సిపి వైపు పడ్డాయి. కానీ ఆ కాలు అక్కడ ఎంతో కాలం నిలవలేదు. వెళ్లినంత స్పీడ్గానే బయటకొచ్చేశారు. తమకు అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకున్న ఈ జంట ఎక్కే గడప దిగే గడప అన్నట్లు పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన చోటికే వెళ్లాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత కామ్రేడ్స్ తలుపు తట్టారు. అక్కడ రెస్పాన్స్ లేకపోయింది. చివరిగా కమల్నాథుల ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. ఇలా 2 ఏళ్ల కాలంలో పసుపు, ఎరుపు, కాషాయం జెండాల చుట్టూ తిరిగిన వీరికి రాజకీయాలపై మమకారం మాత్రం తగ్గలేదు. అందుకే మరోసారి చేతిలో చెయ్యి వెయ్యాలని అనుకున్నారు. కాంగ్రెస్ లోకి రావాలంటే బద్ద శత్రువుగా భావించిన చిరంజీవితో కలిసిపోక తప్పని పరిస్థితి ఈ జంటది. చిరంజీవికి యాంటీగా రచ్చరచ్చ చేశారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న కారణంగానే తాము బయటికి వెళ్తున్నామంటూ ఘాటైన స్టేట్మెంట్లు ఇచ్చిన వీరికి ఇప్పుడు ఆ మెగా పవర్ ను మచ్చిక చేసుకోక తప్పడం లేదు. తాజాగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కలిసిన వీరు తమ మనసులో మాట చెప్పారు. అయితే ఆయన మాత్రం చిరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే ప్రాబ్లం లేదని తేల్చేశారు. దీంతో వీరు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. అటు సినీ ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్న టి సుబ్బిరామరెడ్డిని ఆశ్రయించి చిరంజీవిని ప్రసన్నం చేసుకునే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకూలిస్తే మళ్లీ జీవిత రాజశేఖర్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్నమాట. అయితే ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడ మళ్లీ ఎన్ని రోజులుంటారు అన్నదే క్వశ్చన్ మార్క్. ఇంటర్ బోర్డులో